బబ్లు మాయే. హలో హాయ్. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? వీడియో ఏంటంటే జాబ్ బెస్టా బిజినెస్ బెస్టా. బేసిక్గా జాబ్ చేసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడు, బిజినెస్ చాలా బెస్ట్ రా బాబు, డబ్బులు సంపాదించవచ్చు, సుఖంగా ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటాడు, జాబ్ బెస్ట్, నెలకి 10,000 సంపాదించుకున్న కూడా సుఖంగా ఉండొచ్చు అనుకుంటారు. సో ఈడి బెస్టో ఆడి బెస్టో వీడియోలోకి వెళ్తే మీకు తెలుస్తుంది. మరి వీడియో చూసేద్దామా అన్న? ఇదిగో చెప్పండి. మసాలా దోశ, ఎగ్ దోశ, ఇడ్లీ, వడ, బోండా, పూరి, ఏం కావాలి? అరే బబ్లు, నేనురా రాకేష్ని. ఉరి రాకేష్, నువ్వేంట్రా ఇక్కడ సడన్గానా? అరే టిఫిన్ చేయడానికి వచ్చిందా? అవునా రే, హోటల్ మందేరా? అరే చాలా బాగుందిరా. అవునా, దాదా లోపల పదరా. ఇంకేంట్రా రాకేష్, ఎలా ఉన్నారా? ఏముంటదిరా, అంత మంచిగానే ఉన్నా, కానీ నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీ ఉందిరా. హ్యాపీగానా? ఎందుకురా? ఎందుకంటే వేంద్రా, ఒకప్పుడు గుర్తుందారా మన ఫ్రెండ్స్ అందరం కలిసి బిజినెస్ పెడదాం అనుకున్నాం, కానీ నువ్వు ఒక్కడే లైఫ్ లో రిస్క్ చేసి బిజినెస్ పెట్టావు. అందుకనే చాలా హ్యాపీ ఉందిరా. ఇంత పెద్ద రెస్టారెంట్ ఉందిరా నీకు. సర్లే, నా బిజినెస్ గురించి ఎందుకు కానీ నీ గురించి చెప్పు. ఇంకేంటి? నా గురించి ఎందుకంటే వేంట్రా, ఇంత మంచి ఏ టెన్షన్ లేకుండా బిజినెస్ నడుపుకుంటా ఫుల్ పైసలు రా. అసలు టెన్షనే ఉండదు బిజినెస్ అంటే. సర్లే వదిలే, నీ గురించి చెప్పరా. అరే వదిలే ఉంటావేంద్రా నువ్వు? అరే నీకు అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నారా? మాట్లాడితే బిజినెస్ సూపర్ ఉంది, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు, హ్యాపీగా ఉన్నావు. ఎవరో చెప్పాడు నీకు హ్యాపీగా ఉన్నా అని? బిజినెస్ పెట్టుకున్నాడు కూడా కష్టాలు ఉంటాయి తెలుసా? జాబ్ లో ఎన్ని కష్టాలు ఉంటాయి, బిజినెస్ లో కూడా అన్ని కష్టాలు ఉంటాయి. రానికి ఏం తెలుసురా? పడినట్టు తెలుస్తుందా బాధ ఏంటో? సరేరా, సపోజ్ మన సాఫ్ట్వేర్ తీసుకుందాం. మన మేనేజర్ ఉన్నాడు, మనకి ఎంత టార్చర్ చూపిస్తాడు. So very good morning guys. Congratulations for everyone because we are very successfully running this company last 1 year. So thank you. Thank you so much. So actually ఈ కంపెనీ కోసం చెప్పాలంటే ఇంప్రెస్ చేయాలి అలాగని. సరే భాను, ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్ చేసింది ఎవరు? యా, ఇట్స్ మీ భాను. మన ఆఫీస్ కోసం నేను ఎంతైనా కష్టపడుతూ అనిపిస్తుంది. బబ్లు, మనం రెగ్యులర్గా పెట్టే ఫాంట్ సైజ్ ఎంత? 42. నువ్వు పెట్టిన ఫాంట్ సైజ్ ఎంత? 32. అసలు సెన్స్ ఉందా నీకు? అరుస్తున్నాడేంటి? ఈ బార్డర్ లైన్ ఏంటి? అంటే బార్డర్ లైన్ తిక్కిగా ఉంటే బాగుంటది కదా అని అలా పెట్టాను. అదేమన్నా శ్రద్ధాంజలికి పెడుతున్నామా? అరే ఈడి పెట్టి శ్రద్ధాంజలి. బబ్లు, ఈ ప్రాజెక్ట్ చేసింది నువ్వేనా? నేనే. టెస్ట్ చేసావా? టెస్ట్ చేశాను, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రావడానికి ఇదేమన్నా కోవిడా? కోడింగ్ ఏం మాట్లాడుతున్నావు? సెన్స్ లేదా నీకు? నేను అమ్మాయిల కన్నా త్వరగా చేసాను కుళ్ళీడికి. ప్రతిదానికి ఎర్రర్ అంటే కామన్ సెన్స్ లేదా? ఎందుకు వర్క్ చేస్తున్నా నాకు అర్థం కాదు. సరే, ముందైతే ఆ పని చేసి దాని తర్వాత నాతో మాట్లాడు. అరే వర్క్ రాకపోతే నేర్చుకోమని మేనేజర్ చెప్తాడు రా, అంతే. అదే బిజినెస్ లో కస్టమర్స్ ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసా? నీకు తెలుసా? ఎగ్జాంపుల్ గా ఒక కస్టమర్ చూడు. ఎక్స్క్యూజ్ మీ, యు వైట్ షర్ట్ గాయ్, కమ్ హియర్. ఏడు అడుగుతున్నాడు. టెల్ మీ సార్. మెనూ. మెనూ ఇదిగోండి సార్. రేట్లు ఏంటి ఎంత తక్కువ ఉన్నాయి? మా హోటల్లో రేట్లు అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి సార్. కొంపతీస్ చీప్ ఆయిల్ వాడుతున్నారు ఏంటి? సార్ రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం సార్ ప్రతి దాంట్లోని. ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దట్ సార్. తెలుసు కదా, హైజీనిక్ గా ఉండాలి ఏదైనా సరే. అయ్యో, మేము కూడా చాలా హైజీనిక్ గా ఉంటాం సార్. తెలుస్తుంది. టేబుల్ క్లీన్ చేశారా? యా, క్లీన్ చేసే ఉంది కదా సార్. టేబుల్ క్లీన్ చేశారా? క్లీన్ చేసే ఉంది కదా సార్. నేను మళ్ళీ అడుగుతున్నాను, టేబుల్ క్లీన్ చేశారా? నేను మళ్ళీ చెప్తున్నాను, టేబుల్ క్లీన్ చేశాను. మరి ఇదేంటి? ఇది గ్రెనేడ్ సార్. అది కాదు, ఈ డస్ట్ పార్టికల్ ఏంటి? ఓ అదే, ఏదో చిన్న నలక సార్. నలక? నలక. దాంట్లో ఏముంటాయి తెలుసా నీకు? ఏముంటాయి? ఆటమ్స్ ఉంటాయి. ఆటమ్సా? మాలిక్యూల్స్ ఉంటాయి. మాలిక్యూల్సా? గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందయ్యా. గ్రావిటేషనల్ ఫోర్సా? ఏంటి చిన్న దాంట్లో అన్ని ఉంటాయా? ఉంటాయి. ఓహో, క్లీన్ చేయించు. క్లీన్ చేయిస్తాను. చేయించు. గీ దోశ చెప్పండి. గీ దోశ. గీ దోశ తెప్పిస్తా. థ్యాంక్ యూ సార్. యా.
బాబు డ్రింక్ ఒకటి. బిల్లంతా 120. 120యా? 120 ఎందుకయ్యా? గీ దోశ పక్కన 80 రూపీసే కదా. మా హోటల్లో 120 సార్. సరే కానీ దోశలు ఏంటి గీ ఎక్కువ వేశారు? అంటే మీరు ఆర్డర్ చేసింది గీ దోశ కదా సార్. నేను గీ దోశ అడుగుతానయ్యా, కానీ మీరు ఏసీ వేసినట్టు అయ్యాలా? సరే సార్, ఈసారి నుంచి మీరు చెప్పినట్టే గీ దోశలో గీ ఏసీ వెళ్ళినట్టు వేస్తాను సార్. అది సరే కానీ మీ హోటల్ ఆన్లైన్లో ఉందా? ఉన్నది సార్. ఉందా? పెడతాడేమో. రేటింగ్ 2 ఇస్తాను, ఓకేనా? రేటింగ్ 2 ఏంటి సార్ మరీని? మరి లేకపోతే కాస్ట్ ఏమో ఎక్కువ, టేస్ట్ ఏమో తక్కువ, ఇంకేమంటావు? సార్ 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 ప్లీజ్ సార్. అదిరా ఆ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారా. సర్లే అంత పక్కన పెట్టి మనకి హై కావాలనుకో మనం మేనేజర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళి అడుగుతాం. అప్పుడు మేనేజర్ ఏమంటాడు? 1 లక్ష అడుగుదాం, 2 లక్షలు అడుగుదామా? బాను అంటే అది 3 లక్షలు అడిగేద్దాం. సిగ్గుపడించాలు చెప్పు. అదే ఆఫీస్లో జాయిన్ అయ్యి 6 months అయ్యింది. హైక్ ఇస్తానన్నారు, ఇస్తే పట్టుకొని వెళ్ళిపోతాను. ఎప్పుడైనా నీ జీవితంలో ఆఫీస్కి టైంకి వచ్చావా? అంటే ఎప్పుడైనా ఎర్రర్ లేకుండా ఒక్క ప్రాజెక్ట్ అయినా సబ్మిట్ చేసావా? పోనీ ఇప్పటిదాకా అట్లీస్ట్ మన క్లయింట్స్ తో గానీ లేకుంటే మన ఆఫీస్ వాళ్ళతో గానీ ఇంగ్లీష్ లో మాట్లాడావా? అంటే ఇంగ్లీష్ లేదు, ఎందుకంటే నీకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. అప్పుడెప్పుడో జాబ్ జాయిన్ అయినప్పుడు చెప్పావు, సార్ నాకు జాబ్ ఇవ్వండి, మీ కంపెనీని హైక్ తీసుకెళ్తా, మీ కంపెనీకి మొత్తం ప్రాఫిట్స్ ఇప్పిస్తా అని. కనీసం ఇంగ్లీష్ లో మాట్లాడడం కూడా రాదు. అరిసెన్స్ పోయిలో ఉన్నాడు దరిద్రుడు. కోవిడ్ కి కోడింగ్ కి తేడా తెలియదు, మళ్ళీ నీకు హైక్ కావాలా? ఎలా కదా? ఆడు ఇంకా పర్లేదురా. అదే మా బిల్డింగ్ ఓనర్ వచ్చాడనుకో, ఆడు చుక్కలు చూపిస్తాడు, నోరు ఇప్పితే సొల్లు అబద్ధాలు మాట్లాడతాడు. అర్థం కాలేదా? రేయ్, టేబుల్ నెంబర్ 2లో మసాలా దోశ చూడు. వచ్చాడు అమృతంలో అప్పాచిగాడు. బిజినెస్ బాగున్నట్టుంది. బాగున్నాను సార్. ఏదో మీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ పార్సల్ చేసి అక్కడ పెట్టాం, పట్టుకెళ్ళండి. పట్టుకెళ్తాను లేయ్యా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, అగ్రిమెంట్ రెన్యువల్ చేద్దాం అనుకుంటున్నాను. మన అగ్రిమెంట్ ఎలా రెన్యూల్ చేస్తారండి? నేను వచ్చి ఇంకా 6 months కూడా అవ్వలేదు కదా, 1 year కదా మన అగ్రిమెంట్. మన ఏరియాలో నా షాప్కి మంచి డిమాండ్ ఉందయ్యా. అయితే అయినా చుట్టుపక్కల వాళ్ళు కూడా కమర్షియల్గా షాపులకి బాగా రెంట్లు పెంచేశారు. నేను కూడా రెంట్ పెంచి రెన్యువల్ చేద్దాం డిసైడ్ అయ్యాను. అలా ఎలా అవుతుంది సార్? 1 year మన అగ్రిమెంట్ పెట్టుకుంటే అవదండి. అవదా? అవదు. నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. అయినా సరే అవదండి. అయితే పద. పదండి. చూడు, ఈ వీధి మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి దాకా బైకులు, కార్లు నీ దగ్గరకు వచ్చిన కస్టమర్లే. కమ్యూనిటీ వాళ్ళు దొబ్బేస్తున్నారు. ఆ బాధ భరించలేక ప్రతి నెల 10,000 కడుతున్నాను. 10,000 కడుతున్నారు మీరు నా కోసం. ఇంకా ఏంట్రా మీ ఓనర్ ఇంత పెద్ద సైకో నా కొడుకుండు? అరే మా ఓనర్ చూపించే చుక్కలకి ఇంకా 20% చెప్పాను రా. అలాంటి చుక్కలు ఇంకా చాలా చూపించాడు. సర్లే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆఫీస్లో మనకు వర్క్ రాలేదనుకో, మన కొలిగ్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం? అమ్మ ఏంట్రీ కోడింగ్ అర్థం కావట్లేదు. అబ్బా ఈయన గెలుకుదో. షణ్ముఖ్ ఏం చేస్తున్నావు? బిజీగా ఉన్నాను, కనిపించట్లేదా? అలా బయటికి వెళ్దాం, వస్తావా? లేదు బ్రో, నాకు ఖాళీ లేదు, చాలా బిజీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు నేను అన్నాడు కదా, యాక్చువల్గా ఇది నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? లేదు బ్రో, నా వల్ల కాదు, ఏమనుకోకు. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేద్దాం? షణ్ముఖ్, నీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఈవినింగ్ నేను పబ్లో పార్టీ ఇస్తున్నాను. నా బర్త్డే ఈరోజు. దొరికేడే. హ్యాపీ బర్త్డే బ్రో. ముందే చెప్పాలి కదా. ఇంతకి పార్టీ ఎక్కడ? పార్టీ కదా, అంతేరా. అదే బిజినెస్లో షఫ్ మాస్టర్ కానీ రాలేదంటే నేను చెప్పను. చూడరా, 2 kgs పెసరపప్పు, శనగపప్పు. షఫ్ మాస్టర్, షఫ్ గారు చెప్పండి, ఇంకా రాలేదేంటి? బాబు ఈరోజు నేను రాలేను బాబు, ఒంట్లో అస్సలు బాగలేదు. అదేంటండి,
షాప్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. కస్టమర్స్ కూడా అందరూ వచ్చారండి, త్వరగా రండి మీరు. ఈ ఒక్క రోజుకి ఏమనుకోవద్దు బాబు, కింద కాల్ కూడా పెట్టలేకపోతున్నాను. టాబ్లెట్ ఏదో మేనేజ్ చేసుకుని డాక్టర్ అసలు వెళ్ళొద్దన్నాడు బాబు, ఎవరితో చేయించే ఈ రోజుకి. తెస్తున్నాను. అది కదండి బాబు, అందరూ ఇక్కడ ఉన్నారు, త్వరగా రండి ప్లీజ్. చూశారు కదా, క్యాష్ కౌంటర్లో క్యాష్ లెక్క పెడుతున్న ప్రతి ఓడు ఓనర్ అనుకుంటున్నారేమో. కాదు, అది చెఫ్ మాస్టర్ కూడా అవ్వాలి, ఒక్కొక్కసారి క్లీనర్ కూడా అవ్వాలి. అదే బిజినెస్ అంటే, ఇది రియాలిటీ అంటే. ఏంద్రా అనే పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోయింది. మా బాధలు చూస్తే మీకు నవ్వు వస్తుంది కదరా, చెప్తాను రే. నేను వచ్చి 1 hour అయిందిరా. ఒరే 1 hour అంటే గుర్తొచ్చింది, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. అదేంటో తెలుసా? సపోజ్ మన ఆఫీస్ నుండి ఇంటికి త్వరగా వెళ్ళాలనుకో, మనం ఏం చేస్తాం? ఏంటి బబ్లు ఇంకా వెళ్ళలేదా? అంటే చిన్న వర్క్ ఉంది, 10 minutesలో బయలుదేరుతా. వీకెండ్స్ కదా, ఏంటి ప్లాన్? వీకెండ్స్ అంటే ఫ్రెండ్స్తో చిల్ అవ్వడమే, ఇంకా ఉంటుంది. ఓకే. అవును, మర్చిపోయాను, నీకు ఒక మెయిల్ పంపించాను చూడది. మెయిల్ వచ్చింది. చిన్న వర్క్ ఒకటి పెండింగ్ ఉంది, అదొక్కటి ఫినిష్ చేసేది. ఓకే. పర్లేదు కదా? ఏం ప్రాబ్లం లేదు, ఓకే. నేను దొరలు తెచ్చుకుంటాను, నువ్వు వెళ్ళు. దరిద్రుడు. టైం 10 అయిపోయింది, త్వరగా బయలుదేరాలి. బబ్లు ఇక్కడే ఉన్నావా? నీకోసం నేను మొత్తం చూస్తున్నాను. యాక్చువల్గా మనం రీసెంట్ గా హైర్ చేసుకున్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఏవో ఇష్యూస్ ఉన్నాయంట, కొంచెం క్లియర్ చేసి వచ్చా. ఈ వీకెండ్ కూడా బొక్క ఏంటి? అక్కడ ఇంకా పర్లేదురా, అదే బిజినెస్ లో షాప్ మూసుకొని ఇంటికి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో తెలుసా? ఏ టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తారో తెలుసా? చూడు. అబ్బో, టైం 11 అయిపోయింది. రే, ఆ గ్యాస్ కొంచెం ఆఫ్ చేయి, మర్చిపోగా. అలానే ఆ ప్లేట్లు తీసి లోపల పెట్టు, ఎలకలే తిరుగుతున్నాయి అటు ఇటును. నేను బయలుదేరుతున్నాను. అన్నా ఆర్డర్ తీసుకో అన్నా. సారీ భయ్య, లేట్ అయింది ఆల్రెడీ. అన్న ఇద్దరు చూడన్నా, చాలా పెద్ద ఆర్డర్, ఆకలి ఎత్తున్నా ప్లీజ్ అన్న. పెద్ద ఆర్డర్ అని కదా, ఆల్రెడీ చెఫ్స్ కూడా వెళ్ళిపోయారు. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. సరే, ఆర్డర్ ఏంటి? అందాకో 2 ఇడ్లీ. సరే కూర్చోండి. రే 2 ఇడ్లీ. ఏంటి మధ్య ఫోన్ చేయట్లేదు? మర్చిపోయావా? మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు? చూసావు కదా, ఆ 2 ఇడ్లీ తిన్నాడు, 2 గంటలు లేట్ చేసాడు. వెళ్ళి చట్నీ చేయించు. ఒరే, నెల అంతా మనం కష్టపడి దేనికి? శాలరీ కోసం, సాఫ్ట్వేర్లో. అక్కడ కటింగ్స్ ఎలా ఉంటాయి? బాను, నా శాలరీ 50,000 అయితే 42,000 పడింది, 8,000 కట్ అయింది. ఎందుకు? నేనెవరిని? మేనేజర్. అడగాల్సింది ఎవరిని? హెచ్ఆర్. వెళ్ళాడు సైకో నా కొడుకు. పాయింటే. రిషిత, నా శాలరీ 50,000 కదా, 8,000 కట్ అయింది, 42,000 క్రెడిట్ అయింది. కటింగ్స్ ఉంటాయి కదా. కటింగ్సా? ఏ కటింగ్స్? ప్రొఫెషనల్ ట్యాక్స్, ఓకే. పిఎఫ్, ఓకే. ఈఎస్ఐ, ఈఎస్ఐ, ఓకే. టీడీఎస్, ఓకే. వ్యాక్సిన్. వ్యాక్సినా? నేను అసలు వ్యాక్సిన్ వేయించుకోలేదు. నువ్వు వేయించుకోకపోయినా మేము కట్ చేస్తాం, అది నీ ప్రాబ్లం. ఇంకేమున్నాయి? వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ మనీ ఎందుకు కట్ చేస్తారు? ల్యాప్టాప్ ఇచ్చామా, చైర్ ఇచ్చామా, వైఫై ఇచ్చామా? కాపు ఇచ్చిన చాలు, నాకు అర్థమైపోయింది, పని చేసుకో. ఊరే, అది ఇంకా పర్లేదురా. అదే బిజినెస్లో నెలంతా కష్టపడిన తర్వాత ఎన్ని కటింగ్స్ ఉంటాయో తెలుసా? ఏం బబ్లు, ఈ మంత్ బిజినెస్ బాగా అయినట్టుంది. పర్లేదండి, బాగానే అయింది. మరి రెంటు? అవును, మర్చిపోయాను. బిర్యానీ పార్సల్ చెప్పు. రే, ఒక బిర్యానీ సార్కి. టైంకి వస్తాడు సార్. పవర్ బిల్లు ఎంత? 3,000 సార్.
సార్ ఈ మంత్ శాలరీ సార్ 15,000 సార్. సార్ కిరాణా. అర్థమైంది కదా, నోటికి ఏదొస్తుంది వాగిక ప్రతివాడు అలాగే వాగుతున్నాడు. బిజినెస్ చేసిన ప్రతివాడు బిజినెస్ కంటాడా జాబే బెస్ట్ అంటాడు, జాబ్ చేసిన ప్రతివాడు బిజినెస్ బెస్ట్ అంటాడు. దేని దోళ దానికే తిరిగిపోతుంది. సర్లే ఇదంతా దిగలే కానీ ఏంటంటావు? అదే మీ హోటల్లో బిర్యానీ ఫేమస్ అంట కదరా. తింటా పా నాకు ఆకలి